కాకినాడ జిల్లాలో వర్షం దంచి కొట్టింది. ఉదయం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తోంది. గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రతతో అల్లాడిన ప్రజలు ఈ భారీ వర్షంతో సేద తీరారు. వాతావరణం కూడా ఆహ్లాదకరంగా మారింది. నల్లటి కారు మబ్బులు కమ్ముకొచ్చాయి. దీనికి తోడు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. వెదర్ మొత్తం కూలుగా మారిపోయింది. ఈ ఈదురుగాలులతో జిల్లా వ్యాప్తంగా కరెంటు సరఫరా నిలిపివేశారు. ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా భానుడి ప్రతాపానికి అట్టుడికిపోయిన జిల్లాలు వరుణుడి కరుణతో కాస్త చల్లబడిన తీరు కనిపిస్తుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలతో పాటు తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతేడాది మే మాసంలో వర్షాలు అత్యధికంగా కురిసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది అదే తీరు వాతావరణం కనబరుస్తుందా లేక మరలా బాణుడు ప్రతాపం కొనసాగుతుందా అన్నది చూడాలి. ప్రస్తుతం చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా ఏపీలో అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ అకాల వర్షాలు ప్రజలకు ఎండ నుంచి ఉపశమనం కలిగించిన మామిడి రైతులకు నష్టం కలిగించే అవకాశం ఉందని సమాచారం. భారీ వర్షాలకు మామిడి రైతులకు సైతం ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. చెట్టుకున్న కాయలు రాలిపోవడంతో పాటుగా మచ్చలు వచ్చే అవకాశం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. కాకినాడ జిల్లాలో వర్షం దంచి కొట్టింది. ఉదయం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తోంది. గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రతతో అల్లాడిన ప్రజలు ఈ భారీ వర్షంతో సేద తీరారు. వాతావరణం కూడా ఆహ్లాదకరంగా మారింది. నల్లటి కారు మబ్బులు కమ్ముకొచ్చాయి. దీనికి తోడు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. వెదర్ మొత్తం కూల్గా మారిపోయింది. ఈ ఈదురుగాలులతో జిల్లా వ్యాప్తంగా కరెంటు సరఫరా నిలిపివేశారు. ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా భానుడి ప్రతాపానికి అట్టుడికిపోయిన జిల్లాలు వరుణుడి కరుణతో కాస్త చల్లబడిన తీరు కనిపిస్తుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలతో పాటు తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతేడాది మే మాసంలో వర్షాలు అత్యధికంగా కురిసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది అదే తీరు వాతావరణం కనబరుస్తుందా లేక మరలా భానుడు ప్రతాపం కొనసాగుతుందా అన్నది చూడాలి.
ప్రస్తుతం చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా ఏపీలో అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ అకాల వర్షాలు ప్రజలకు ఎండ నుంచి ఉపశమనం కలిగించినా మామిడి రైతులకు నష్టం కలిగించే అవకాశం ఉందని సమాచారం. భారీ వర్షాలకు మామిడి రైతులకు సైతం ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. చెట్టుకున్న కాయలు రాలిపోవడంతో పాటు మచ్చలు వచ్చే అవకాశం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.